నగరంలో కొన్ని చోట్ల మలుపుల రోడ్లు ప్రమాదాలకు కేర్ ఆఫ్ గా మారాయి. రోడ్డు నిర్మించేటప్పుడు చేసిన డిజైన్ లోపం ఇప్పుడు ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటుంది. ప్రమాదాల వల్ల ఎంతో భవిష్యత్తు ఉన్న యువత ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. కన్నవారికి కన్నీళ్లే మిగులుతున్నాయి. ఇష్టారీతిన ఉన్న మలుపులు రోడ్లతో నగరంలో వాహనదారులు ఇబ్బందులకు గురవుతున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఉన్నా కూడా ప్రమాదాలు అవుతున్నాయని వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నాగార్జున సర్కిల్ నుండి షేక్పేట, జూబిలీ హిల్స్, బంజారా హిల్స్, పెద్దమ్మ గుడి వద్ద రోడ్లు ప్రమాదాలకు నిలయంగా మారే. నగరంలో ఎత్తు వంపులు, మలుపులతో రహదారులు డేంజర్ బెల్స్ మోగిస్తున్నాయి. ఒక రోడ్డు దాటగానే మరో రోడ్డు ఏటవాలుగా కిందకు దిగడంతో పాటు మలుపులు కూడా ఉన్నాయి. ఇక్కడి రోడ్ల మీద అవగాహన లేని డ్రైవర్లైతే ప్రమాదాల బారిన పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ సమస్యను గుర్తించిన అధికారులు గ్రీన్ మాస్క్ ఎదురుగా ఉన్న రోడ్లని కాస్త వెడల్పు చేశారు. అధికారులు సమస్య పరిష్కారం కోసం రోడ్లు వెడల్పు చేసిన తర్వాత ఇది మరింత ప్రమాదకరంగా మారింది. రోడ్డు కిందకే మలుపులు ఉండడంతో ప్రమాదాలకు అనువుగా మారింది. అయితే గతంలో ఇదే దారిలో ముఖ్యమంత్రి కాన్వాయ్ కూడా వెళ్లేది. ఆ సమయంలో అధికారులకు ఫిర్యాదు చేసినా కూడా మలుపులకు సంబంధించిన సూచిక బోర్డు కూడా ఏర్పాటు చేయలేకపోయారు. దీంతో చాలా మంది కాన్వాయ్ డ్రైవర్లు ఇబ్బంది పడ్డారు. ఇటు నాగార్జున సర్కిల్లో కూడా ఇదే పరిస్థితి. ఒకేసారి పెద్ద రోడ్డు కాస్త చిన్నగా అవడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు. వేగంగా వచ్చే వాహనాలు బ్రేక్స్ పడక డివైడర్ ను ఢీకొట్టేస్తున్నాయి. పలు రోడ్ల కారణంగా రోజుకి 5-6 యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. నగరంలో రోడ్ల మీద అనుభవం లేని కొత్త డ్రైవర్లైతే తికమక పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అతివేగం కూడా ప్రమాదాలకు కారణమవుతోంది. కొందరు యువత అతివేగంతో ప్రయాణిస్తూ మలుపుల వద్ద స్పీడ్ కంట్రోల్ చేయలేక ప్రమాదాల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇక కొత్తగా ఈ రోడ్లలో ప్రయాణించేవారు మరిన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక కొన్నిసార్లు ఈ ప్రాంతంలో పాదచారులు ప్రమాదాల బారిన పడిన సందర్భాలు ఉన్నాయి. గత కొన్నేళ్లుగా నగరంలో జరిగే చాలా రోడ్డు ప్రమాదాల్లో ఈ మలుపుల రోడ్లే కారణమని తెలుస్తోంది. అయితే అధికారులు మాత్రం వీటిని సరిచేసే ప్రయత్నం చేయకపోవడంతో ప్రమాదాలు సర్వసాధారణంగా మారాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి లోపాలను సరిచేసే చర్యలు తీసుకుంటే చాలా మంది వాహనదారుల ప్రాణాలు కాపాడిన వారు అవుతారు. నగరంలోని రహదారులన్నీ మృతు రహదారులవుతున్నాయి. ఇక్కడ మూల మలుపులన్నీ ఎగుడు దిగుడుగా ఉండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. డెత్ రోడ్స్ గా పేరు మారిన ఈ రహదారుల నుండి ప్రయాణించేందుకు వాహనదారులు హడలిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు చర్యలు తీసుకొని ఈ రోడ్లను బాగు చేసి ప్రమాదాల బారి నుండి వాహనదారులను కాపాడాలని కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ సతీష్తో గౌతమి రిపోర్టింగ్ ఫ్రమ్ హైదరాబాద్, హెచ్ఎం టీవీ.